వెల్కమ్ టు పీడీటీవీ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ వారం నుంచి కూడా ప్రజల్లోకి రానున్నారు. 26 జిల్లాల పర్యటన ఉంది. అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించనున్నారు. ఏ అంశాలపై మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూడొచ్చు అంటారు? జనవరి 3వ వారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఈ పరిణామం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో వారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాయకత్వంలోని పార్టీ ఓడిపోవడానికి కారణాలపైన రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. సహజంగా ఓడిపోయినప్పుడే లోపాలు బయటపడతాయి. గెలిచినప్పుడు ఎన్ని లోపాలు ఉన్నా కూడా వాటిని చెప్పడానికి ఎవరు ఇష్టపడరు, అవసరం కూడా గెలిచిన వాళ్ళు తీసుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆ పార్టీకి ఒక మైనస్ అనుకుంటే, ఓడిపోయిన సందర్భంగా వచ్చినటువంటి పరిణామాలు అర్థం చేసుకోవడానికి ఇది ఒక అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపడం, పార్టీని బ్యాలెన్స్ చేయడం, రకరకాల పనులతో బిజీగా ఉంటారు బాస్. కానీ ఓడిపోయినప్పుడు కొంత రిలీఫ్ దొరుకుతుంది కాబట్టి, ప్రభుత్వం నడపాల్సిన బాధ్యతలు కూడా ఉండవు కాబట్టి, పూర్తిగా పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీలో ఎందుకు ఓడిపోయిందని రిపేర్ చేసుకోవడానికి ఇది ఒక సరైన సమయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం ఆయన కొత్త ఏం కాదు. పార్టీ రాజకీయాల్లో పెట్టడానికి స్టార్టింగే ఆయన ప్రతికూల పరిస్థితులు పెట్టాలనుకున్నప్పుడే ఓదార్పు యాత్రకు అనుమతి లేకపోవడం, వెంటనే అరెస్ట్ కావడం, జైల్లో ఉండడం, వెంటనే మళ్ళీ రాష్ట్ర విభజన, పూర్తి స్థాయిలో పనిచేసిన వెంటనే ఓటమి. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన చాలా ధైర్యంగా నిలబడ్డాడు, పోరాడాడు. ఫలితంగానే పార్టీ రాష్ట్రంలో పెద్ద మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కానీ, ఒక పార్టీ అధినేత కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమిక అంశం ఏంటంటే, జనంలో ఉన్నప్పుడే లీడర్ యొక్క బలం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ముసలి ఉంటుంది, ముసలి చాలా బలవంతమైంది. ఎంత బలమైందంటే గజేనుగును కూడా లాక్కునేస్తుంది, కబలించేస్తుంది. అంత బలం ఎప్పుడు అది నీళ్ళల్లో ఉంటేనే. నీళ్లు దాటి బయటకు వస్తే అత్యంత బలహీనమైన రాళ్ళుగా మారిపోతుంది. అంటే అత్యంత బలమైన ముసలి కూడా నీళ్లు స్థావరం దాటి వస్తే బలహీనం అయిపోతుంది. అట్లే ప్రజానాయకుడికి కానీ, రాజకీయ నాయకుడికి కానీ బలం జనమే. 2 రకాలు. ఒకటి, జనంలో నిరంతరం నానుతూ ఉండాలి. 2, జనంతో ఇంటరాక్ట్ అవుతా ఉండాలి. ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. చాలా మంది రాజకీయ నాయకులు జనంలో మనం ఉంటే చాలు అనుకుంటారు. అంటే మనం ఉంటే అంటే బహిరంగ సభల్లో మాట్లాడడం, లేదా నిరంతరం వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు మాట్లాడే మాటల చుట్టూ రాజకీయాలు చేయడం జరిగితే ఇదే లీడర్ అనుకుంటారు. ఇక్కడితో ఆగిపోకూడదు. రెండోది పరిణామం ఏం జరగాలంటే, ఆ జనంతో ఇంటరాక్ట్ కావాలి. అప్పుడు జనం యొక్క సెంటిమెంట్లు, జనం యొక్క మనోభావాలు నాయకుడికి అర్థం అవుతాయి. దానికి అనుగుణంగా పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మొదటి స్టెప్ బాగుంది. ఎప్పుడు జనంలో ఉన్నాడు, పబ్లిక్ లో మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ఏదైనా సరే కొత్త పద్ధతి. జగన్ గారి చుట్టూ రాజకీయాలు నడిచినాయి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు నానాడు. కానీ రెండో కోణం మిస్ అయింది, జనంతో ఇంటరాక్ట్ కావడం. ఆ జనంతో ఇంటరాక్ట్ కాకపోవడం వల్ల జనం మనోభావాలు, జనం ఎక్కడ ఏంటికి స్పందిస్తున్నారో ఆయన మిస్ అయినాడు. దాని ఫలితం ఓటమికి ఒక కారణంగా భావించాలి. మిస్ కావడానికి కారణం ఏంటి? నిరంతరం జనం కావాల్సింది మనం చేస్తున్నాం కదా. ఉదాహరణ, సంక్షేమ పథకాల ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా కరోనా టైంలో పేదలకు అండగా ఉండడం, అనేక సంక్షేమ పథకాల్లో ప్రజలకు నేరుగా ఎలాంటి కరప్షన్స్ లేకుండా అందించడం, పోర్టుల నిర్మాణం, ఇవన్నీ చూసినప్పుడు డెవలప్మెంట్ అవన్నీ బాగానే చేస్తున్నాం కదా, జనంకి ఏం కావాలో అవన్నీ చేస్తున్నాం కదా, జనంలో నిరంతరం ఉంటున్నాం కదా, ఈ రూట్లో ఆయన వెళ్ళిపోయినాడు. కానీ జనం మనం చేసేదే కాదు, జనానికి ఏది అవసరమో చేయడంతో పాటు జనం ఏం ఆశిస్తున్నారో కూడా చూడాలి. అది మిస్ అయితే మనం మంచి చేసినా కూడా ఫలితం రాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తే ఏ ప్రభుత్వం నియమించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే 1,30,000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రామ సచివాలయ సిబ్బందిని, చాలా మంది వాలంటీర్లు ఉంటారు, వాలంటీర్లు వేరు, పర్మనెంట్ సిబ్బందినే 1,30,000ని సింగిల్ నోటిఫికేషన్తో చేశాడు. గతంలో తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు మొత్తం 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ 50,000 మంది ఉద్యోగులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మీద రానంత నిరుద్యోగ పోరాటం
కోపం జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా వచ్చింది. కానీ అంటే జనం ఏం ఆశిస్తున్నారో తెలియదు, నిరుద్యోగులు ఏం ఆశిస్తున్నారో తెలియదు. అందువల్ల ఈ గ్యాప్కి జగన్మోహన్ రెడ్డి గారు జనం ఏం ఆశిస్తున్నారో, జనం ఇంకా ఏం కోరుకుంటున్నారో, ఏం వద్దనుకుంటున్నారో తెలియకపోవడం వల్ల ఆ పార్టీ నష్టపోయిందనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. జనానికి అందుబాటులో ఉండాలంటే నేరుగా జనం దగ్గరికి వెళ్ళిపోవడం కూడా కాదు. జనానికి ఆయనకి మధ్య ఉండాల్సినటువంటి శ్రేణులు, నియోజకవర్గాల్లో 100 మంది ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే పరిస్థితులు అర్థం అవుతాయి. ఆ మిస్సింగే జగన్మోహన్ రెడ్డి గారి భారీ ఓటమికి దారితీసింది. ఇప్పుడు దాన్ని ఆయన అర్థం చేసుకొని ఆ గ్యాప్ను కానీ ఫిలప్ చేసుకుంటే నిస్సందేహంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్ 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరికి వెళ్ళి ప్రజల్లో నేను ఉండాలి, ప్రజలతోనే ఉండాలి అన్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా 2029కి? 19కి ముందు జరిగిన ఎపిసోడ్ని 29 ఎలక్షన్ ముందు జరగబోయే ఎపిసోడ్కి వ్యత్యాసం ఉంది. 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడు, మీరు అనొచ్చు ఇప్పుడు కూడా ప్రతిపక్షమే కదా అనొచ్చు. కానీ 2019కి ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో లేడు. ఇప్పుడు 19 నుంచి 24 వరకు ఆయన పవర్లో ఉన్నాడు, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సవాల్ ఏంటి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యతలు నెరవేరిస్తే సరిపోదు, కానీ 19 నుంచి 24 వరకు ఒక గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ను కూడా ఫిలప్ చేయాలి. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో గ్యాప్ కన్నా పార్టీ శ్రేణుల్లో గ్యాప్ వచ్చేసింది. ప్రజల్లో గ్యాప్ వస్తే మళ్ళీ మార్చుకుంటే ఒక విధాన ప్రకటనతో అయిపోతుంది. అధికార పార్టీ తప్పు చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు వస్తారు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులే ప్రతిపక్షానికి ఆలంబనంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది పెద్ద ఇష్యూ కాదు. 40% ఓట్లు ఉన్నాయి, ఇంకొక 7-8% ఓట్లు అటు ఇటు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచిపోతారు. కానీ పాయింట్ ఏంటంటే ఆయన ప్రధానంగా నష్టపోయిన పాయింట్ జనానికి తనకి మధ్య ఉండాల్సినట్టు వందలాది మంది శ్రేణులు ఎవరైతే ఉన్నారో, జగన్ గారి ప్రేమించే వాళ్ళు, తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తూ మీతో ఉన్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు ప్రేమించారు, వాళ్ళకి జగన్ గారు దూరం అయిపోయినాడు. ఒక అపనమ్మకం కూడా ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వస్తే ఇట్లా అయిపోయినాడు, మేము కలవడానికి కూడా వీలు లేకుండా పోయింది అని. ఇప్పుడు దాన్ని పరిష్కరించాలి ఆయన. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, పోరాడతాం. మళ్ళీ జగన్ గారు ఏమవుతారు? 29లో గెలిచి ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ 19 నుంచి 24 వరకు అయిన ముఖ్యమంత్రి మళ్ళీ కొనసాగితే మా పరిస్థితి ఏందనే ఆందోళన, బాధ ఈ రోజు కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో దాన్ని స్టడీ చేయాలి, దాన్ని పరిష్కరించాలి. ఇది కొంచెం కష్టమైందే. ఎందుకంటే జగన్ గారికి కేడర్కి మధ్య గ్యాప్ రావడానికి ఒక కారణం ఆయన ఏర్పాటు చేసుకున్న మెకానిజం, ఆయనపై ఏర్పాటు చేసిన చట్టం. ఆ చట్టం మీదే అనుమానం వచ్చేసింది. ఇప్పుడు ఆ చట్టాన్ని అక్కడే పెట్టుకున్నా లేకపోతే మార్చేసి, అందరూ చాలా మంది ఆ చట్టాన్ని మార్చేయమంటారు. అది కుదరదు. రాజకీయాల్లో వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళ మీద అపనమ్మకం ఏర్పడినప్పుడు వాళ్ళు పరిష్కరించలేరు సమస్య, పరిష్కరించిన నమ్మరు. జగన్ గారి మీద నమ్మకం ఉంది. కానీ జగన్ గారి అన్నిటినీ పరిష్కరించే రాజు ఎట్లా పరిష్కరించగలంటే తప్పదు, ఎందుకంటే ఆ గ్యాప్ అలా వచ్చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ శ్రేణుల్ని అటు గుర్తి. రెండోది, ప్రొఫెషనల్ గా పార్టీని రెడీ చేయాలి. ఇది శ్రేణులు మాత్రమే చేయగలరు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో ఉంటాను. జగన్ 2019 ఎన్నికల్లో కొంతమంది పార్టీని అభిమానించే వాళ్ళని పేరుతో ఎన్నికల ప్రచారంలో బాగా మాకు ఓటేయమని చెప్పి వచ్చారు. బస్ నేను ఎవరికి వాళ్ళకి తెలియదు. ఎందుకు మీకు ఓటేయాలని అడిగినాం. అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం, జగన్ అన్న బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు డిపిటీ ద్వారా ప్రజలకు ఇచ్చారండి. అపార్ట్మెంట్లో ఎవరికి అవి రావు. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటారు. ఒక రకం కోపం కూడా ఉంది వాళ్ళకి. అంటే ఎవరికి ఏమి చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలు కాదు, మాసు జనం ఎన్నికల అవసరాల కోసం నియమించుకున్నారు. కాబట్టి పార్టీ ప్రొఫెషనల్ గా ఉండకపోతే వచ్చే నష్టాలు ఎట్లా ఉంటాయి. కాబట్టి పార్టీ ప్రొఫెషనల్ గా తయారు చేయాలి. శ్రేణులకి మీకు వచ్చిన గ్యాప్ను పరిష్కరించుకోవాలి. శ్రేణులకు సమస్యను పరిష్కరించగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రధాన సమస్య పరిష్కారం అవుతుంది. రేపు జరిగే, ఆయన జనవరి నుంచి వస్తానంటున్నారు మీకున్న సమాచారం ప్రకారం, దాంట్లో ఈ డిజైన్ ని మళ్ళీ మాసుగా కలిసి నమస్కారాలు పెట్టి ఉపన్యాసాలు చెప్తే కుదరదు. కనీసం నియోజకవర్గానికి 20 మందో 30 మందో 40 మందో యాక్టివ్ క్యారెక్టర్, వాళ్ళతో 1 గంట అయినా ముఖాముఖి కూర్చోవాలి. ఆ ముఖాముఖి కూర్చున్నప్పుడు వీలైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉంటే అసలు విషయాలు చెప్పరు. ఎందుకంటే ఎమ్మెల్యేల క్యాండిడేట్ల పైన, గతంలోని ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది పార్టీ కేడర్. ఈ చేంజ్ చేసుకొని ఎఫెక్టివ్ గానే ఆయన వెళ్ళగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తిరుగులేని నాయకుడిగా ఉంటాడు. అది పరిష్కరించుకోకపోతే, అనుమానంతోనే పనిచేస్తే
రేపు ఏమైనా జరిగేదానికి అవకాశం ఉంది. అలాగే తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం రోజు ఉదయాన్నే ఒక 1 అవర్ వాళ్ళకి కేటాయించి వాళ్ళ సమస్యలు పరిష్కరించేవారు. అలాగే అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లికి వచ్చిన ఇప్పుడు ఏదైతే కేడర్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి కొంచెం దూరం అనేది వచ్చింది. ఇప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన రీతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడర్కి కొంత సమయం ప్రకటించి వారితో ఆయన మమేకమయ్యేలాగా చేస్తున్నట్టుగా సమాచారం ఉంది సార్. ఏమంటారు? కేడర్తో ఆయన బాగా మమేకమవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నో డౌట్ ఆ సమస్య తొందరగానే పరిష్కారం అవుతుంది. ఓకే. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్లో ఆయన రెగ్యులర్ కలుస్తున్నాడు, అందరితో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక సంమోహన శక్తి ఉంటుంది. ఆయనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరూ పాత విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఆ ప్రేమ అభిమానం ఆయనలో చూపిస్తుంటాడు. కాబట్టి ఆయన కలవాలనే కోరిక కూడా ఎక్కువ మంది ప్రజల్లోకి ఉంటుంది. అందుకని పార్టీ శ్రేణులను కలిసేస్తున్నాడు, వస్తున్నారు పోతున్నారు. కానీ కేడర్ అండ్ లీడర్ అంటారు, అంటే ఎమ్మెల్యేకి గ్రామ స్థాయి నాయకుడి వరకు ఉండే ఒక 30 మంది 20 మంది ఒక నియోజకవర్గంలో క్రూషియల్ పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో గ్యాప్ ఉంది. వాళ్ళు దశల వారీగా కలవాలి. ఆయనకు ఒక మంచి అవకాశం ఉంది. మేయర్లు ఉంటారు, మున్సిపల్ చైర్మన్లు ఉంటారు, కార్పొరేట్ ఇలే కదా పార్టీ శ్రేణులందరూ వీళ్ళందరినీ కలవగలిగితే అంటే జగన్ గారు ఒక భరోసా ఇవ్వాలి. ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినారు, ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చూస్తారు, బేరీజ్ వేసుకుని వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు జగన్ గారు భరోసా ఇవ్వాల్సింది పార్టీ యంత్రాంగానికి. ఆ యంత్రాంగానికి భరోసా ఇవ్వాలంటే వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. ఆ యంత్రాంగానికి భరోసా కోల్పోవడానికి కారణమైనటువంటి పరిస్థితుల్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించాలి. ఇది చేసేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.